ఎక్కడో 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీద ఇప్పటి వరకు 12 మంది కాలు మోపారు. కానీ 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రపు అత్యంత లోతైన ప్రదేశానికి కేవలం 3 మాత్రమే చేరుకున్నారు. మనకి మన సముద్రాల కన్నా కూడా ఎక్కడో 5,46,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గురించే బాగా తెలుసు. దీనిని బట్టి సముద్రాలను శోధించడం ఎంత కష్టతరమో ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి మీద 71% భాగం సముద్రంతో నిండి ఉంది. మరి అలాంటి సముద్రాలలో ఇప్పటి వరకు మనిషి చేరుకున్నది తెలుసుకున్నది కేవలం 5% భాగం గురించి మాత్రమే. అంటే సముద్ర అంతర్భాగంలో 95% ఇంకా మనం చూడలేదు, కనుగొనలేదు. బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే సముద్రాల అడుగు భాగంలో ఎలా ఉంటుంది, అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి, ఎలాంటి వింత జీవులు నివసిస్తున్నాయి, సముద్రాలలో ఎంత బంగారం దాగి ఉంది, ఇలా సముద్ర గర్భంలో ఉండే స్థితిగతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు సముద్రాల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన భూమిని దూరం నుండి చూస్తే భూభాగానికన్నా కూడా నీరే ఎక్కువగా కనబడుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అన్ని సముద్రాల్లో కలిపి 326 మిలియన్ ట్రిలియన్ గ్యాలన్ల నీరు ఉంది. అది సుమారుగా ఇన్ని లీటర్ల నీటితో సమానం. ఈ భూమి మీద నివసిస్తున్న జీవులలో 95% జీవులు సముద్రాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ప్రతి సంవత్సరం సముద్రాలలో సుమారుగా 2,000కు పైగా అంతుచిక్కని ఎన్నో కొత్త జీవులను శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. మరి ఇన్ని జీవచరాలకు ఆవాసమైనటువంటి సముద్రం లోపలికి ఇప్పుడు మనం ప్రయాణం సాగిద్దాం. సముద్రంలో 100 మీటర్ల వరకు కూడా సూర్యుని కాంతి వెళ్ళగలుగుతుంది. అక్కడ నుండి 1000 మీటర్ల లోతుకు వెళ్లేసరికి ఇక సూర్యకాంతి తీవ్రత తగ్గిపోతుంది. దీని తర్వాత అంతా కూడా చిమ్మ చీకటిగా మారిపోతుంది. ఈ ప్రాంతాన్ని డీప్ సీ అని అంటారు. అయితే సముద్రంలో జీవించే వాటిలో సగం జీవజాతి అంతా కూడా 1 కిలోమీటర్ లోతులోనే నివసిస్తూ ఉంటాయి. ఆ చీకటి ప్రపంచం నుండి క్రిందకు వెళ్లే కొద్దీ కనిపించే జీవులన్నీ కూడా వింత వింతగా భయంకరంగా కూడా ఉంటాయి. ఈ చీకట్లో జీవించే జీవులలో కొన్నిటి శరీరం వెలుగుతూ ఉంటుంది. మన భూమి మీద మినుగురు పురుగులు ఎలాగో అలా అన్నమాట. వాటి బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ వలన అలా శరీరం వెలగగలుగుతుంది. కొన్ని జీవులను చూస్తే అవి నిజమా గ్రాఫిక్సా అనేంత అద్భుతంగా కూడా ఉంటాయి. 2,400 అడుగు లోపలికి వెళ్తే ఇక్కడ సబ్మెరైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి ఇంకా క్రిందకు వెళ్తే ఆ వాటర్ ప్రెజర్కి సబ్మెరైన్స్ కూడా పగిలిపోయే అవకాశం ఉంది. ఇక సముద్రం అడుగు భాగంలో చిమ్నీల వంటి నిర్మాణం కనబడతాయి. వీటి నుండి విషపూరితమైన టాక్సిక్ ఫ్లూయిడ్స్ అనేవి నిరంతరం పైకి వస్తూ ఉంటాయి. భూమి అంతర్భాగం నుండి వచ్చే ఈ ఫ్లూయిడ్స్ వేడి అనేది 400 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ భూమి మీద మొట్టమొదటి జీవం ఇక్కడే ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇలా సాధారణంగా సముద్రం లోతు అనేది 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సాధారణంగా సముద్రాల లోతు 4 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటిది ఈ మరియానా ట్రెంచ్ లోతు ఎంతో తెలుసా? 11 కిలోమీటర్లు. అంటే ఎంత లోతు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రదేశానికి ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే చేరుకున్నారు. వాళ్ళలో ఒకరు టైటానిక్, అవతార్ సినిమాల దర్శకుడైనటువంటి జేమ్స్ కెమెరూన్. ఈయన 2012లో ఒక స్పెషల్ సబ్మెరైన్లో 35,756 అడుగుల లోతు వరకు చేరుకున్నారు. కానీ 1960లో డాన్ వాల్ష్, జాక్వస్ పికార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు 35,813 అడుగుల లోతు వరకు చేరుకున్నారు. ఇక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి 5 గంటల సమయం పట్టింది. కానీ అక్కడ ఉన్న వాటర్ ప్రెజర్కి సబ్మెరైన్కి ఉన్న గ్లాస్ బీటలు ఇవ్వడంతో వెంటనే ఇక పైకి వచ్చేశారు. ఇదే ఇప్పటి వరకు మనిషి చేరుకున్న అత్యంత లోతైన ప్రదేశం. మనం లోపలికి వెళ్లే కొద్దీ మన మీద వాటర్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. అంటే బాడీకి పైన ఉండే నీటి బరువు బాడీ మీద పడుతుంది. ఈ మరియానా ట్రెంచ్ ప్రాంతంలో మన బాడీ మీద సుమారుగా 8 టన్నుల బరువుకు సమానమైన వాటర్ ప్రెజర్ ఉంటుంది. అంటే ఒక మనిషి మీద 50 జంబో జెట్ విమానాలుంటే ఎలా ఉంటుందో అంత వాటర్ ప్రెజర్ అన్నమాట. ఈ ప్రెజర్కి ఊపిరితిత్తులు పగిలిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం కనుగొన్నది ఇక్కడి వరకే. కానీ ఇంతకన్నా లోతైన ప్రదేశాలు ఇంకా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ సముద్రాల లోతు ఎలా కొలుస్తారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికోసం ఎకో సౌండర్స్ని ఉపయోగిస్తారు. అంటే ఒక షిప్కి రిసీవర్, ట్రాన్స్మిటర్ 2 ఉంటాయి. ట్రాన్స్మిటర్ అనేది ఒక సౌండ్ వేవ్ని పంపుతుంది. అది సముద్రంలో నీటి గుండా ప్రయాణించి క్రింద భూమిని తాకి మళ్లీ పైకి వస్తుంది. ఇలా తిరిగి వచ్చిన సౌండ్ని రిసీవర్ తీసుకుంటుంది. అయితే మనకు నీటిలో సౌండ్ సెకన్కి 1500 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలుసు. కాబట్టి సౌండ్ని పంపి అది తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది అనే దానిని బట్టి సముద్రాల లోతుని లెక్కిస్తారు.
సరే, మీకు తెలుసా ఈ సముద్రాల లోపల నదులు, జలపాతాలు, అడవులు, అగ్నిపర్వతాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో నది ప్రవహించడం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఒక్కొక్క చోట ఉప్పు మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ మిక్స్ అవడంతో ఆ నీరు బరువుగా మారి నార్మల్ సముద్రపు నీటి కన్నా కూడా క్రిందకు చేరుకుని నదుల్లా ప్రవహిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ కూడా సముద్రంలోనే ఉంది. డెన్మార్క్ స్ట్రైట్ అనే వాటర్ ఫాల్ గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్కి మధ్యలో ఉన్న సముద్రంలో ఉంది. ఇది ఎలా ఏర్పడింది అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 48లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సముద్రాల లోపల అడవులు కూడా పెరుగుతాయి. వీటిని కెల్ప్ ఫారెస్ట్ అని అంటారు. ఈ చెట్లు రోజుకి 2 అడుగుల చొప్పున పెరుగుతూ సముద్రం పైకి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇవి సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు, భారీ అలలకి విరిగిపోతూ ఉంటాయి. అంతేకాదు, ఈ భూమి మీద జరిగే అగ్నిపర్వతాల పేలుళ్లో 80% సముద్రాల్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ మనం గమనించవచ్చు, సముద్రం లోపల చుట్టూ నీరున్నా కూడా అగ్నిపర్వతాల నుండి మండుతున్న లావా ఎలా బయటకు వస్తుందో. సముద్రంలో ఎంతో విలువైన బంగారం ఉంది. సుమారుగా 2 కోట్ల టన్నుల బంగారం సముద్రం నీటిలో కరిగిపోయింది. అయితే ఆ నీటి నుండి బంగారాన్ని తీయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే 1 లీటర్ సముద్రపు నీటిలో 1 గ్రాములో 13వ బిలియన్ వంతు బంగారం మాత్రమే ఉంటుంది. అంటే 1 గ్రాము బంగారాన్ని 1300 కోట్ల భాగాలు చేస్తే దానిలో 1 భాగం ఎంత ఉంటుందో అంత తక్కువ బంగారం 1 లీటర్ నీటిలో ఉంటుందన్నమాట. ఇలా నీటిలో కరిగిందే కాదు, కొన్ని బంగారపు గనులు కూడా సముద్రంలో ఉన్నాయి. ఇలా సముద్రంలో ఉన్న బంగారం మొత్తం తీస్తే భూమి మీద ఉన్న ఒక్కొక్క మనిషికి సుమారుగా 4 కేజీల బంగారం ఇవ్వచ్చట. కానీ ఆ గోల్డ్ని మైనింగ్ చేసి బయటకు తీయడం అనేది అంత లాభదాయకం కాదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం కూడా సముద్రాలే. ఎందుకంటే ఈ ప్రపంచంలోని మొత్తం అన్ని మ్యూజియాల్లో ఉన్న చరిత్రకు సంబంధించిన అన్ని కళాఖండాలు, విలువైన వస్తువుల కన్నా కూడా సముద్రాల్లోనే ఎక్కువ ఉన్నాయట. తుఫాన్, యుద్ధాలు, ప్రమాదాలు ఇలాంటి కారణాల వలన ఇప్పటి వరకు సుమారుగా 30 లక్షలకు పైగా నౌకలు సముద్రాల్లో మునిగిపోయి ఉండవచ్చని అంచనా. అంతేకాదు, మన అందరికీ తెలిసిన టైటానిక్ షిప్ కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో 12,500 అడుగుల లోతులో ఇప్పటికీ ఉంది. దానికి సంబంధించిన చిత్రాలే ఇవి. అయితే అక్కడ ఉండే బ్యాక్టీరియా ఈ టైటానిక్ షిప్ని తినేస్తుంది. దానితో మరికొన్ని సంవత్సరాల్లో ఈ టైటానిక్ షిప్ పూర్తిగా మాయమైపోతుంది. ఇలా మునిగిపోయిన మొత్తం నౌకల్లో ఉండే సంపద అంతటిని బయటకు తీయగలిగితే దాని విలువ $60 బిలియన్, అంటే సుమారుగా 4 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. కేవలం ఇవే కాదు, చరిత్రలో ఒకప్పుడు విరాజిల్లిన ఎన్నో రాజ్యాలు, సామ్రాజ్యాలకు సంబంధించిన ఎన్నో గుర్తులు శిథిలాలై సముద్రం అడుగున ఉన్నాయి. సరే, మీకు తెలుసా మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో 70% సముద్రాల నుండే వస్తుంది. సముద్రాలలో ఉండే మొక్కల ద్వారా ఈ ఆక్సిజన్ బయటకు విడుదలవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం సముద్రంలోని నీటిని తాగలేం, కానీ సముద్రాలలో ఉండే ఐస్బర్గ్లను కరిగించి ఆ నీటిని త్రాగవచ్చని, అవి ఫ్రెష్ వాటర్ అని NSIDC అంటే నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ తెలిపింది. ఒక పెద్ద ఐస్బర్గ్ని కరిగిస్తే 10 లక్షల మందికి 5 సంవత్సరాల వరకు మంచినీటిని అందించవచ్చట. అంటే ఒక్కొక్క ఐస్బర్గ్ ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలో వర్షాలు తక్కువగా కురవడం వలన నీరు తక్కువగా లభిస్తుంది. అందుకే ఒక కంపెనీ అంటార్క్టికా నుండి ఒక పెద్ద ఐస్బర్గ్ను ఆ దేశాలకు తెచ్చి ఫ్రెష్ వాటర్ని సప్లై చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు, మనం వాడుతున్న ఇంటర్నెట్లో 99% ఈ సముద్రం లోపల కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం పాటు ఏర్పరిచిన కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఈ సముద్రం గుండా ఈ కేబుల్స్ ఏర్పరచడానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. కానీ ఒక శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించడం కన్నా ఇదే తక్కువ ఖర్చు కావడంతో కేబుల్స్ ద్వారానే ఇంటర్నెట్ని అందిస్తున్నారు. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే, షార్క్ చేపలు ఒక్కొక్కసారి వీటిని తినడానికి ప్రయత్నించడంతో అవి పాడైపోయే ప్రమాదం ఉంది. సముద్రాలలో నీరు త్రాగడానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ సముద్రాలు వర్షాలు కురిసేలా చేస్తున్నాయి, మనకు ఆహారాన్ని మరియు ఆక్సిజన్ని అందిస్తున్నాయి. కానీ మనం మాత్రం వాటిని నాశనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సుమారుగా 800 కోట్ల కేజీల ప్లాస్టిక్ చెత్త సముద్రంలో కలుస్తుంది. ఈ ప్లాస్టిక్ కారణంగా ఎన్నో సముద్ర జీవులు చనిపోతున్నాయి. ఇండస్ట్రీస్ నుండి వచ్చే కెమికల్స్ సముద్రంలో కలవడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోవడం, ఎక్కువ ధరలు పలుకుతున్నాయని విలువైన చేప జాతులను అక్రమంగా పట్టడం
ఇలా మనమే సముద్రాలను నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకపోతే జీవ వైవిధ్యం అనేది చాలా దెబ్బతింటుంది. ప్రకృతికి ఎంతో సేపు కాదు, ఒక్క సునామీ చాలు మీ ప్లాస్టిక్ చెత్త నాకు వద్దు మీరే ఉంచుకోండి అని తిరిగి మనకిచ్చేయడానికి, మనల్ని తుడిచిపెట్టేయడానికి. కాబట్టి మనం ముందే కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.